హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈరోజు మనం జాన్ అబ్రహాం నటించిన వేద మూవీ రివ్యూ తెలుసుకుందాం భయ్య. ఈ మూవీ వచ్చి తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మూవీ ట్రూ ఇన్సిడెంట్స్ ఆధారంగా బేస్ చేసుకుని తీసుకున్నారు భయ్య. మూవీ ఓన్ స్టోరీ అయితే కాదు. సో నేను అందుకే స్టోరీ ప్లాట్ని అయితే నేను టచ్ చేయను. నాకు ఓన్లీ స్క్రీన్ ప్లే వైజ్ అండ్ ఎంగేజింగ్ అనిపించిందా లేదా వీటి మీద ఎక్కువ డిస్కస్ చేస్తాను నేను, ఓకేనా. అంటే స్టోరీ ప్లాట్ వచ్చేసి ఎక్కువ కులం తక్కువ కులం వీటి మధ్య జరిగే సన్నివేశాల మీద ఆధారపడి ఉంటుంది భయ్య. ఆ కులాల వల్ల హీరో లైఫ్ కానీ వేద అనే ఒక అమ్మాయి లైఫ్ కానీ ఎలా ఇంపాక్ట్ అయ్యాయి, వారి జీవితాలు ఏ విధంగా మారాయి అన్న దాని మీద స్టోరీ నడుస్తుంది. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ మూవీకి ఇచ్చే మీ టైం అయితే నాట్ వర్త్ ఇట్ భయ్య. నాకైతే అంతగా ఏం నచ్చలేదు, కొత్తగా ఏం అనిపించలేదు. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ పాయింట్స్ చూసుకుందాం భయ్య. నాకు జాన్ అబ్రహాం యాక్టింగ్ నచ్చింది. ఆ క్యారెక్టర్ కి కరెక్ట్ గా సెట్ అయ్యాడు. అండ్ స్టోరీలోకి మనల్ని తీసుకెళ్లిన విధానం నాకు బాగా నచ్చింది భయ్య. ఫస్ట్ హాఫ్ లో అంటే ఫస్ట్ హాఫ్ వరకు అది కూడా స్టార్టింగ్ నుంచి క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానీ స్టోరీలో మనల్ని నడిపించే విధానం కానీ ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. అండ్ ఆ కులాల మధ్య జరిగే సన్నివేశాలు ఉన్నాయి కదా, అవి కూడా బాగా క్యాప్చర్ చేశారు, చాలా బాగా చూపించారు. అతి చేయకుండా కట్ లెవెల్లో చూపించారు. ఇక మైనస్ పాయింట్స్ వచ్చేస్తే పాజిటివ్స్ లో జాన్ అబ్రహాం ఎంత బాగా అయితే సెట్ అయ్యాడో నెగిటివ్స్ లో కూడా అదే భయ్య. జాన్ అబ్రహాం రేంజ్ కంటెంట్ కాదు ఇది. ఎందుకంటే ప్లాట్ కులాల మధ్య జరిగే స్టోరీ కావడంతో జాన్ అబ్రహాం రేంజ్ ఎక్కువ వల్ల అనవసరమైన బిల్డప్లు ఫైట్లు ఇవన్నీ పెట్టవలసి వచ్చింది. అదే ఒక చిన్న హీరోతో తీసుకుంటే సో అంత అవసరం లేదు. ప్లాట్ని నమ్ముకొని జస్ట్ స్టోరీని రియలిస్టిక్ గా తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అది అలా అయితే సినిమా హిట్ అవుతుందని నా ఫీలింగ్. జాన్ అబ్రహాం ను పెట్టడం వల్ల బిల్డప్స్ ఇవ్వడం, ఫైట్లు పెట్టడం ఇవన్నీ ఎక్కువ చేయడం వల్ల బాగా అతి అనిపించింది. అది నాకు బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది నాకు అది. అండ్ చాలా స్లో అయిపోద్ది సెకండ్ హాఫ్ వచ్చాక, స్టోరీ మొత్తం స్లో అయిపోద్ది, పెద్దగా ఏమనిపించదు. చాలా సీన్స్ కూడా ఫోర్స్డ్ గా అనిపిస్తాయి, కొన్ని అయితే లాజిక్ కూడా ఉండవు, అంత వరస్ట్ గా ఉంటాయి. అంటే డైరెక్టర్ ఫెయిల్ అయ్యారు బాగా ఎంగేజింగ్ గా చూపించడానికి ఆ ప్లాట్ ని. ఎప్పటి నుంచో వింటున్న ప్లాట్ బై ఈ కులాల గురించి. సో దాంట్లో కొత్తదనం ఇంకేం చేయడానికి లేదు. సో నిజంగా స్టోరీ జరిగింది, సో అందుకని తీసుకున్నాం అన్నప్పుడు ఆ ప్లాట్ లో ఉన్న సౌల్ మిస్ అవ్వకుండా మూవీ తీయాలి. అలా అయితే మనకి ఇంట్రెస్ట్ గా చూడగలుగుతాం, సినిమా కూడా హిట్ అవుద్ది. అంతేగాని ఇలా బిల్డప్లు చేసి యాక్షన్ ఓవర్ యాక్షన్ చేస్తే ఆ ప్లాట్ కొన్న సౌల్ మిస్ అయిపోద్ది, ఇంకా రిజల్ట్ ఎలాగ ఉంటుంది వేదలాగా. ఇంకా టెక్నికల్ విషయాలకు వచ్చేస్తే అన్ని అవైతే బాగానే ఉన్నాయి, టెక్నికాలిటీస్ బాగున్నాయి, మ్యూజిక్ వాజ్ గుడ్. ఇంకా డైరెక్షన్ నిఖిల్ అద్వానీ విషయానికి వస్తే ఈ సినిమా విషయంలో కాన్సెప్ట్ వాజ్ అంటే టేకింగ్ వైజ్ అంతా గుడ్ బై. ఫస్ట్ హాఫ్ వరకు అంతా బాగానే చేశారు, బట్ సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా షెడ్ పంపేశారు. స్క్రీన్ ప్లే మొత్తం వరస్ట్ అయిపోయింది. సెకండ్ హాఫ్ ఫుల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా అయిపోయేసరికి. ఇంకా మీకు ఫైనల్ గా చెప్పుకొచ్చేది ఏంటంటే మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నా సరే కానీ టేకింగ్ అండ్ స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడంతో నాకైతే మూవీ నచ్చలేదు. ఒకవేళ మీరు ఎవరైనా మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేశాను భయ్యా. లవ్ యూ ఆల్. అండ్ ప్లీజ్ వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా ప్లీజ్.